వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అభివృద్ధి పనులతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్పై తీపి కబురు ఉంటుందా? కొత్తగా ఏపీకి వరాల జల్లు కురిపిస్తారా? నమో వైజాగ్ చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు టీడీపీ నేత, ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు. మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. విద్యాసాగర్ గారు, ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఇట్స్ మ్యాసివ్ విక్టరీ తర్వాత ఒక రకంగా ఒక బిగ్ ప్రోగ్రామ్కి రావటం ప్రధాని మోదీ ఇదే. అంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. రెండోది, అప్పుడు ప్రచారంలో ముగ్గురు కలిసి రోడ్ షో చేశారు. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ప్రధాని మోదీ ముగ్గురు కలిసి రోడ్ షో చేశారు. సరే, ప్రమాణ స్వీకారం అప్పుడు స్టేజ్ మీద కనిపించినా మళ్ళీ ఈరోజు రోడ్ షో కూడా చేయబోతున్నారు. అసలు ఏంటంటే ఈరోజు ప్రధాని మోదీ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ఏంటి? 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు అంటున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కు ఏం ఒరగబోతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి విద్యాసాగర్. ప్రేక్షకులకు నమస్కారం. అంటే చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ఆల్మోస్ట్ విశాఖపట్నంకి వస్తున్నారు. ఒక 7 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఫైనల్గా ప్రధానమంత్రి మోడీ గారు పార్టిసిపెంట్ మీటింగ్ ఏది రోడ్ షో అంటే విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం, బీజేపీ అండ్ జనసేన టీడీపీ చేసినటువంటి ఎలక్షన్ ర్యాలీ అది. సో ఇప్పుడు ఈరోజు తీసుకునేటువంటి ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో, అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, మేము డే 1 నుంచి చెప్తూ వస్తున్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలే కీలక అంశాలు తప్ప వ్యక్తిగత అంశాలు మాకు ముఖ్యం కాదు అని చెప్తున్నాం. కానీ వైసీపీ వాడు గత 5 సంవత్సరాలు చేసింది ఏంటి అంటే కేంద్రంలో అడుగుతూ ఉన్నాము అనే మాట మాత్రమే తప్ప, అడిగి మీరు ఏం సాధించారు, ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి ఎక్కడ ఏదైనా ఫౌండేషన్ స్టోన్ వేయించారా అంటే దానికి వింత వింత సమాధానాలు, విచిత్రమైనటువంటి సమాధానాలు మనకు వస్తుంటాయి వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఆ సమాధానాలు వింటే ఏమాత్రం కనీస మిడిమిడి జ్ఞానం వాళ్ళు కూడా దానికి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారన్న మైండ్ సెట్ భావన వచ్చేస్తుంది. బట్ వేర్ హాస్ కమ్ టు ద టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డే 1 నుంచి చెప్పాము, ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పాము, ఇది ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో 1978వ సంవత్సరంలో దాదాపు 32 మంది ప్రాణాలు అర్పించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. దాన్ని మేము ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాము అన్నది మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పిన మాట. ఇది దాని ఉక్కు సంస్థగానే చూద్దామా, లేదంటే విశాఖపట్నాన్ని అమరవీరులు 32 మంది అమరవీరులు ఒక ఎంత విచిత్రం అంటే విచిత్రం కాదు, ఎంత గర్వకారణం. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మంది దాంట్లో ప్రాణాలు కోల్పోయారు. చూడండి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉక్కు ఆంధ్ర ఉక్కు గురించి 7 మంది ప్రాణాలు కోల్పోయారు. అవును. అంటే ఎంత అవినాభావ సంబంధం ఉంది ఆంధ్ర తెలంగాణ ప్రజలకి. అటువంటి కర్మాగారాన్ని ఈరోజు మోడీ గారి నుంచి చెప్పించే ప్రయత్నం అన్నది చేస్తున్నాము. అది ఎంతవరకు సక్సెస్ అవుతాం అన్నది సాయంకాలం వరకు తెలుస్తుంది. మోరోవర్ వీళ్ళు ఏమన్నారు అంటే రైల్వే జోన్కు సంబంధించిన అంశంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోతాడో తెలియదు, ఢిల్లీకి ఎందుకు వస్తాడో తెలియదు. మేము మాట్లాడిన దానికి మాత్రం మీకు తెలుసా, మీరు సోఫా కింద విన్నారా, బాత్రూంలో కూర్చున్నారా, కుర్చీ కింద కూర్చొని మాట్లాడారన్నమాట మాట్లాడతారు. నేనేమంటే ఈరోజు శంకుస్థాపన దేని చేయడానికి వస్తున్నారు అంటే దక్షిణ కోస్తారానికి ప్రధాన కారణం. అంటే ఇందులో రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు 10 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలకు సంబంధించిన అంశం అనేది మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఏంటి, విశాఖకు సంబంధించిన రైల్వే జోన్. ఈరోజు మేము అది సాధించినట్టే కదా. మరి ఈరోజు వైసీపీ వాళ్ళు తలక్కడ పెట్టుకుంటారు. అట్లాగే అక్కడి నుంచి వర్చువల్గా కొన్ని శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఆ వర్చువల్ శంకుస్థాపనలకు సంబంధించిన అంశాలు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వం ప్రధానమంత్రి చేతుల మీదుగా దాన్ని మేము శంకుస్థాపన చేయబోతున్నాము. అంటే ఈ 6 నెలల్లో వీళ్ళు అన్నారు కదా, మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని మాట్లాడారు కదా. ఈరోజు ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేసే కార్యక్రమానికి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలలో ఏదైతే మాట ఇచ్చామో ఎలక్షన్స్లో గత 5 సంవత్సరాల వైసీపీ పార్టీ ఏదైతే లాస్ అయిందో,
ఈరోజు మరి తిరిగి మేము సాధించాము అంటే ఎవరు ఏం సాధించారు అనేది ఒకసారి వైసీపీ వాళ్ళు టీవీ చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు, లేకపోతే మా మిత్రుడు చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే ఇదే టీవీ చూసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి వైసీపీ లీడర్లు పెద్దలను చెప్పుకునేట్లు ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పాలి కదా ఈరోజు. వాటికి వచ్చే సమాధానం చెబితే మీరు ఏం చేస్తున్నారు ఒక్కటండి సతీష్ గారు, ఒక్కటి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటిది ముఖ్య 2019-24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేసే శంకుస్థాపనల యొక్క అటువంటి పరిస్థితికి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు భారతదేశ ప్రధానమంత్రి చేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరిగేటటువంటి ఈ శంకుస్థాపనలకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు ఈరోజు? ఓకే, చెప్పాలి కదా. అవును, లెట్ దెమ్ ఆన్సర్. రైట్. ఖచ్చితంగా చంద్రశేఖర్ గారితో మనం మాట్లాడదాం. ప్రధానంగా ఎక్కువ మంది ఇంకో దృష్టి ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ఎందుకంటే మధ్యలో ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ప్రస్తుతం ఆయన కేంద్ర ఉక్కు గనుల మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి మీరెవరూ ఆందోళన పడాల్సింది లేదు, మీ అందరికీ సమ్మతమైన నిర్ణయమే ఉంటుంది అని చెప్పారు. ప్రధాని మోదీ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు, మీరు అన్నట్టుగా 7 నెలల తర్వాత. రెండోది విశాఖపట్నానికి వస్తున్నారు, అందుకు ఏదో ఒకటి మాట్లాడతారు అనేది అందరూ ఆశిస్తున్నారు. ఏముండొచ్చు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి? అంటే నేను అనుకోవటం ఖచ్చితంగా ఇందాక చరిత్ర చాలా మందికి విశాఖ ఉక్కు గురించి చాలా మందికి తెలియదు అండి. అంటే ఒక తరం వాళ్ళకి తెలియదు అది. అవును, పాఠ్యాంశంలో లేకపోవడం కూడా ఒక రకంగా బాధాకరమే అది. దాని గురించి తీపి కబురు ఖచ్చితంగా ఉంటుంది ఓకే అన్నది నా వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నది. పార్టీలో ఉన్నటువంటి వర్గాలు కూడా అదే రకంగా అనుకుంటున్నాయి. ఓకే, దాంతోపాటు విశాఖకు సంబంధించినటువంటి రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే మెట్రో కూడా కానివ్వండి, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది విభజన హామీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్ట్ అనేది కొంచెం చాలా వాల్యుబుల్. అవునండి, రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అది ప్యారిస్ ఒప్పందంలోగా 2014-15 ప్రాంతంలో జరిగినటువంటి ఒప్పందం అది. దాని ప్రకారం ఏంటంటే గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి భారతదేశం అగ్రిమెంట్ అయింది 2087 సంవత్సరానికి 100% జీరో, అంటే ఇప్పుడున్న విద్యుత్ కాకుండా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తామని అగ్రిమెంట్ లేదు. బట్ వేరే ఆంధ్రప్రదేశ్ అంశానికి వచ్చేసరికి రాష్ట్రానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే 2047కి జీరో, అంటే ఇప్పుడున్న ఎనర్జీ కాకుండా 100% జీరో ఎనర్జీ పెడతామనేది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అంటే ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్యారిస్ ఒప్పందంలో సంతకాలు పెట్టున్నాయి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయము, ప్యారిస్ ఒప్పందానికి మునుపు, రాష్ట్ర విభజన కాక మునుపు మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో జరిగింది. ఓకే, అదే బయోడైవర్సిటీ ప్రోగ్రామ్ సదస్సు జరిగింది. అవును, ఆ సదస్సు కూడా ఈ గ్రీన్ ఎనర్జీ మీదే జరిగింది. ఓకే, చాలా మందికి అసలు ఈ గ్రీన్ ఎనర్జీ మీద ఇప్పుడు ఎందుకు సోలార్ పవర్ కానీ, విండ్ కానీ, లేకపోతే రకరకాలుగా ఆల్టర్నేటివ్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏంటి అన్న దాని మీద ఎవరికి నాలెడ్జ్ లేకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు. రైట్, ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. డిబేట్ లో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారికి కూడా నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విశాఖ వస్తున్నారు అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. అంతకు మించి దక్షిణ కోస్తా రైల్వే కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. గత 5 ఏళ్లలో మేము అడుగుతున్నాము, మేము లేఖ రాసాము, మేము ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అడుగుతున్నామని ఒక మాటే చెప్పారు కానీ సాధించలేకపోయారు. ఏం సాధించారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతారు కదా, ఇది మేము సాధించిందని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. సార్, విద్యాసాగర్ రావు గారు బాగానే ఏదో ప్రమోట్ చేయాలని, ప్రెజెంట్ చేయాలని వాళ్ళ పార్టీని ప్రయత్నం చేశారు. బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద దాని స్థితిగతులు ఏంటి, ఎప్పుడు ఆ ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎవరు ఆ ప్రాజెక్ట్స్ ని తీసుకొచ్చారు, దానికి జీవోలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి, భూ కేటాయింపులు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి, దానికి
పెట్టుబడి సహాయం కింద కేంద్రం ఎప్పుడు నిధుల్ని విడుదల చేసింది అనేటటువంటి కనీస జ్ఞానంతో తెలుగుదేశం పార్టీ మాట్లాడితే దాని తోక పత్రికలు గాని లేదా మీడియా వ్యవస్థలు గాని ప్రచరణ చేస్తే బాగుండు. అట్లా కాకుండా ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి వాళ్ళ పేరు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తాత చూస్తే ఈ బడాయి బాబు గారి యొక్క కార్యక్రమాలుగా ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. మా ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఇది అనేక రాష్ట్రాలు పోటీ పడ్డా కూడా అది మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఇదే విశాఖ భూములకు సంబంధించినటువంటి అంశం, రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అంశం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా ఎంపీలు రాజీనామాలు చేసి గళమెత్తి మాట్లాడడం వలన రైల్వే జోన్ ని కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆ రోజు ప్రకటించింది. రాజీనామా చేసినటువంటి ఎంపీలు ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఇంత పచ్చి అబద్ధాలా అదే ఎంపీ రాజీనామా చేసి వచ్చిందా? విభజన హామీ అండి అది. విభజన హామీలో ఒక అంశం అది. ప్రత్యేక హోదా కూడా విభజన హామీ అంశం అది. ఏం మాట్లాడతారు మీరు? ఏం ఎంపీలా? విద్యాసాగర్ రావు గారు ఆల్వేస్ లేట్ కమర్. ఇఫ్ యు కమ్ టు ద స్టూడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు. వన్ బై వన్ నన్ను చెప్పనివ్వండి. వారు చెప్పినప్పుడు నేను మాట్లాడలేదు కదా. నేనేమంటున్నానంటే రైల్వే జోన్ కు సంబంధించి 2023 మార్చిలో గుత్తే పెండిగల్ డబ్లింగ్ పనులకు సంబంధించి 351 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆ రోజు ప్రతి ఒక్క పత్రికలో వచ్చింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది అది. దాంతో పాటుగా వీళ్ళు ఏదైతే రైల్వే జోన్ కు సంబంధించినటువంటి భూ కేటాయింపుల మీద వీళ్ళ జాతి రత్నాలైనటువంటి పత్రికల్లో ఆ భూమి పనికిరానటువంటి భూమిగా పత్రికలు విపరీత ధోరణిలో స్పందించాయి. సో అదే భూమిలో ఇవాళ శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ రోజు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటన కూడా ఆ రోజు పేపర్ లో ఇచ్చింది. ఆ ప్రకటన ఏంటి అంటే భూమిని రైల్వే దీనికి కేటాయిస్తున్నట్టుగా ఆ రోజు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకు సంబంధించినటువంటి కటింగ్ కూడా నేను తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు కొంచెం సేపట్లో నేను మీ ముందు అది కూడా ప్రజెంట్ చేస్తాను. దాంతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటిది, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి దానికి ఆ రోజు సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి సమక్షంలో ఫిబ్రవరి 2024వ తారీఖు నాడు లీజు ఒప్పందం చేసుకున్నటువంటి రికార్డ్స్ అన్ని ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి ఒక్క శంకుస్థాపన వీరు తెచ్చిందా? వీరు జీవో ఇచ్చిందా? వీరు భూ కేటాయింపులు చేసిందా? వీరు బడ్జెట్ సాధించిందా? ఏమీ సాధించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ చంద్రశేఖర్ గారు పార్టీలు మారొచ్చు, పాలన మారొచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్లీ గవర్నమెంట్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఐ విల్ టెల్ యూ. ఎస్ సార్, దానికి నేనేమంటున్నానంటే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏది, దానికి అనుమతి తెచ్చినటువంటి ప్రభుత్వం ఏది, బడ్జెట్ కేటాయించి డిపిఆర్లు అవన్నీ అయిపోయి తర్వాత బడ్జెట్ కేటాయించిన తర్వాత ఈ రోజు కొత్తగా హడావుడి కార్యక్రమం చేయడం అనేది బడాయిలు కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన స్టూడియోకి ఎంతసేపట్లో వస్తారో చెప్పితే నేను ఇప్పుడే చూపిస్తాను నా మొబైల్లో. చంద్రశేఖర్ గారు యూ వెల్కమ్ ప్లీజ్. నేనేమంటానంటే ఆయన చెప్తున్నటువంటి ఏదైతే రైల్వే జోన్ ఉందో అది విభజన హామీది నెంబర్ 1. నెంబర్ 2 గ్రీన్ ఎనర్జీ అనేది ప్రపంచ దేశాలు చేసుకున్నటువంటి ఒప్పందం. ప్రపంచ దేశాలు చేసుకునే ఒప్పందం అది. ఈయన చేసుకున్న ఒప్పందం కాదు అది. నేను అందుకోసమే చెప్పా, దారుణమైన విషయం ఏంటంటే బయోడైవర్సిటీ ప్రోగ్రాము బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ ద లార్జెస్ట్ ఇండియాలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగిందంటే దట్ వాస్ ద ఫైనల్ గ్లోబల్ సమ్మిట్ ఇన్ హైదరాబాద్. అది గుర్తు లేకపోతే ఒకసారి నెట్లో కొట్టుకొని చూసుకోండి ఎందుకు జరిగిందో ప్రోగ్రామ్ అది.
ఆ ప్రోగ్రాంలో జరిగితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియాలో సంతకం పెట్టింది, దాని పేరే ప్యారిస్ ఒప్పందం. మీరు ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ గ్రీన్ ఎనర్జీని కొట్టారనుకుంటే ఇవి గెట్ ద డాక్యుమెంట్ ఇన్ ద గూగుల్. నేనేమంటానంటే దాని తర్వాత దేశానికి జరిగినటువంటి ఒప్పందాల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ మీద మీరు చేసిన పాపాలు పీపీపీల మీద మీరు చేసిన పాపాలు, ఆ పాపాల పరిహారమే ఈ రోజు మనకి ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం. ఆ రోజు డేట్తో సహా చెప్తాను, 2047కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని గ్రీన్ ఎనర్జీతో నింపుతామనేది ఈ స్టేటు అన్ని స్టేట్లు ఇండియాలో ఉన్నటువంటి 28 స్టేట్లు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు 6 కేంద్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మేము ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డేట్ ఇచ్చింది. 2050 అని, 2060 అని, 2070 అని ఇచ్చింది. కానీ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ 2047 లోపల గ్రీన్ ఎనర్జీని కంప్లీట్ గా మేము చేసేస్తాము ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే ఉద్దేశంతోనే ఈ సోలార్ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇవన్నీ ఎనర్జీ తీసుకొచ్చింది. వీళ్ళేం చేస్తారు, వచ్చినా క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రాజెక్ట్ మేము తీసుకొచ్చామంటారు. అదెక్కడ వైపరీత్యం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బీపీసీఎల్ ఒప్పందం ఉంది అంటే ఆల్ హయాంలో ఒప్పందం కుదిరింది ఫిబ్రవరిలో, అప్పుడు సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో జరిగిందని డేట్లతో సహా చెప్తున్నారు. నేనేమంటే అసలు మెయిన్ ఒప్పందం జరిగింది ఎవరికి మధ్యలో? ప్యారిస్ ఒప్పందము కంట్రీ టు కంట్రీ జరిగింది, కంట్రీ తర్వాత స్టేట్ జరిగింది. ఆ 2047కి మేము గ్రీన్ ఎనర్జీని చేస్తామన్నప్పుడు ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిండేది డాక్యుమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ మీద డాక్యుమెంట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సంతకాలు పెట్టేవాళ్ళు పోయినారు, దేశాలు పోయినాయి. వీళ్ళ బడాయి మాత్రం అలా మమ్మల్ని చంద్రశేఖర్ గారే మమ్మల్ని బడాయి అంటారు. మేం కాదు బడాయి. మీరు చేసిన పాపాలు ఈ రోజు 20,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారము ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏమైందో ఈ రోజు చూస్తున్నాం. మళ్ళీ తిరిగి వీళ్ళే మాట చెప్తానండి, అసలు ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని వీళ్ళు తప్ప ఎవరు ఏమీ చేయలేదు, అంతా వీళ్ళే చేశారు. రైట్ చంద్రశేఖర్ గారు సార్ బడాయిపోతుంది వైసీపీ మేము కాదు అంటున్నారు చంద్రశేఖర్ గారు. సాక్షి పేపర్ చూపిస్తే మాత్రం వేరే పేపర్ లో చూపించండి ఒప్పుకుంటా. సాక్షి పేపర్ లో చూపిస్తే మాత్రం అది ఇన్వాలిడిటీ పత్రిక. ఆ పత్రిక దయచేసి మాట్లాడండి. సాక్షి పత్రిక పేరులోనే సాక్ష్యం ఉంది. నిజమే, అబద్ధాలు మాట్లాడేటటువంటి తెలుగుదేశం వాస్తవాల గురించి ప్రయత్నం చేయాలంటే ఎక్కడ? ఒకటేంటంటే సార్, మొట్టమొదటిగా వారు మాట్లాడినట్టుగానే ఆ ఒప్పందాలు గతంలో జరిగాయి, ఇంటర్నేషనల్ ఒప్పందాలు జరిగాయంటే లేస్తే చెప్పుకునేటటువంటి పేరు మీరు తెచ్చినటువంటి సాధించిన అని చెప్పే పేరు కియా. ఆ కియా ఒప్పందాన్ని చేసుకుంది ఎవరు? ఆ రోజు విదేశాంగ పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారి ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ యొక్క క్రెడిట్ ని మీరు వేసుకుంటూ ఉంటారు. ఇంతకంటే రెండవది అంటే వేరే రాష్ట్రంకి వెళ్ళకుండా అంటే కియా గుజరాత్ కి వెళ్ళిపోతే కియా గుజరాత్ కి వెళ్ళాల్సింది మేము ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చాం. ఇది టీడీపీ. ఓకే ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి, 1000 కోట్ల ప్రాజెక్ట్ చెప్పండి చూద్దాం. ఒక్క ప్రాజెక్ట్. రైట్ ఇండస్ట్రీ ఎవరు తీసుకొచ్చింది? ఏటీసీ టైర్ల కంపెనీ ఎవరు తీసుకొచ్చింది? బల్క్ ట్రక్ పార్క్ ఎవరు తీసుకొచ్చింది? ఇంతకంటే రాసేటటువంటి విషపు రాత్రాలను తీసుకొచ్చి ఎవరు విషవార్తలు మాట్లాడితే వినండి. అసెంబ్లీలో రాజేందర్ రెడ్డి రెడ్డి అనే పేరు మీద
రాజశేఖర రెడ్డి పేరు మీద వాళ్ళు లెటర్ రాసాడు, దొంగ డాక్యుమెంట్ ఒకటి చూపించి ఏది సస్పెండ్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడంట కియా పరిశ్రమ అంటే దొంగ బాటలు బూత్ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి చీటింగ్ ప్రభుత్వం వీళ్ళది. వీళ్ళు చీటింగ్ చేస్తున్నారో, ఎలాంటి చీటింగ్ చేస్తున్నారో ఆధారాలతో సహా మీ దగ్గర రికార్డు ఉంటే చూపించండి. నేను మాట్లాడుతున్నా. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫిబ్రవరి 24న 20వ తారీఖు రాష్ట్ర సచివాలయం రాష్ట్ర సచివాలయం అంటే అఫీషియల్ కదా, ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి గారి సమక్షంలో భూమి లీజు ఒప్పందంపై ఆ రోజు చీఫ్ జనరల్ మేనేజర్ గా ఎన్జిఈఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి శివకుమార్ గారు, ఏపీఐఐసి విసి అండ్ ఎండి ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు ఒప్పందం చేసుకుంటున్నటువంటి ఫోటోగ్రఫీ జూమ్ చేయండి. ఈ ఫోటోగ్రఫీది దాంతో పాటుగా జీవో నంబర్ ఏదైతే గత ప్రభుత్వంలో బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించింది ఆ రోజు గవర్నమెంట్ 2వ తారీఖు 1వ నెల 2024 తారీఖు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు పరిపాలన అనుమతిని మంజూరు చేస్తూ జనవరి 2వ తారీఖు నాడున ఆ రోజు ఇచ్చినటువంటి జీవో కాపీ నంబర్. దాంతో పాటుగా రైల్వే జోన్ కి ఆ రోజు 2023 గుత్తి పెండికల్ రైల్వే జోన్ కి 351 కోట్లు మంజూరు చేసినట్టుగా ఇవాళ పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి పేపర్ లో వచ్చింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది అబద్ధమని నిరూపించండి. జీవోల్ని మీరు తప్పని ఎలా చూపిస్తారు, ఎలా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారు. దాంతో పాటుగా నేనేమంటున్నాను, మీ హయాంలో ఎందుకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు సార్? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా విశాఖకి వచ్చి లక్షల కోట్ల శంకుస్థాపనలు చేసింది మీకు కనపడలేదా? అది ఆ రోజు పత్రికల్లో రాలేదా? మరి ఇప్పుడు ఇవాళ వీళ్ళది ఎంత దొంగ ప్రభుత్వం అంటే ఇవాళ బడాయికి పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదాని చంపినటువంటి ప్రభుత్వంతో జతకట్టుంది. ప్రత్యేక హోదాని ఇస్తానని చెప్పింది ఎవరు? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని చెప్పినటువంటి మోడీ గారు కాదా? మోడీ గారి యొక్క పార్టీ కాదా? బీజేపీ పార్టీ కాదా? ఆ పార్టీ తోటి అంటకాగుతున్నటువంటి అమరావతికి సంబంధించి ఈ రోజు వరకు మళ్ళీ ఇవాళ అంటున్నారంటే ఆ రోజు 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గుడ్డి గుర్రాలకు 20 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రోజు కూడా 3000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇవ్వలేక ఈ రోజు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు. ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేస్తున్నారు. 3000 కోట్లు ఇవ్వడానికి డబ్బు లేదండి. 1,20,000 కోట్లు ఎవరికి దోచిపెట్టారు? ఒక్క పథకం ఇవ్వకుండా 6 పథకాల్లో ఒక్క సింగిల్ పథకాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రజలకి చేరవేయకుండా డబ్బంతా ఏం చేశారు? ఎవరు తినేస్తున్నారు? 11 లక్షల రూపాయల డబ్బుని ఖజానాకి మాట్లాడుతుంటే మాట్లాడదాం. విద్యాసాగర్ గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా మళ్ళీ తెర ముందుకు తెస్తుంది. ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చారు, చాలా శంకుస్థాపనలు జరిగాయి. అలాగే ఇప్పుడు ఏవైతే శంకుస్థాపనలు చేయాలనుకుంటున్న ప్రతిపాదిత ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఒప్పందాలు కానీ తీసుకొచ్చింది కానీ మేమే అని చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2019 ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రత్యేక హోదాను సెంటిమెంట్గా చెప్పి ఆ నిప్పుల మీద ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ 2019-24 పరిపాలన చేసింది. అది ప్రపంచానికి మొత్తం తెలుసు. చంద్రశేఖర్ గారు ఆ రోజు శాసనసభ్యుడు గారు, మరి ఆ రోజు ఎన్ఆర్ఏగా ఉన్నారు కాబట్టి
ఈ రోజు చంద్రశేఖర్ గారు మాట్లాడే మాటలు బహుశా అంచనా ఉండకపోవచ్చేమో, లేకపోతే తెలియకపోవచ్చేమో, లేకపోతే తెలుసుకోమని చెప్పి నా మనవి. ఆయన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తను మాట్లాడిన తర్వాత విద్యాసాగర్ గారు నన్ను మాట్లాడే అవకాశం వల్ల నేను మధ్యలో మాట్లాడే అలవాటు నాకు లేదు. నేను మాట్లాడేటప్పుడు విద్యాసాగర్ గారు డిస్టర్బ్ చేస్తారు. మీరు ఎక్స్టెండ్ చేయాలి, నాకు అవకాశం. డిబేట్ కూడా మరో 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తున్నారు 10 వరకు. నేనేమంటా అంటే ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. నేను అనుకోవటం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకి రాలేదు కాబట్టి చంద్రశేఖర్ గారు బహుశా అమెరికా కొత్తగా మన ట్రంప్ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ జరిగింది అమెరికాలో, అక్కడ ఏమైనా సెనేటర్ ఏమైనా కంటెస్ట్ చేసి అమెరికాకి ఏమైనా సెనేటర్ గా ఏమన్నా ఎలక్ట్ అయ్యాడా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ కూటమి చేసినటువంటి గొప్ప ఏంటో ఈ 6 నెలలు మీరు ప్రజలకు ఇచ్చినట్టు నేను అనేక ప్రశ్నలు సంధించాను, వాటి మీద సమాధానం చెప్పండి. ఎందుకు మీరు పక్కకి వెళ్ళిపోతారు? నేనేమంటానంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మినిమం నైతిక హక్కు వీళ్ళకి లేదు. నైతిక హక్కు వీళ్ళకి లేదు. నేనే అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో కొద్దిగా ఆలోచించి మాట్లాడకుండా బూత్ పత్రం కూడా దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టేసి వాళ్ళు రాసిదే నిజాలని చెప్పి ప్రజలకి మళ్ళీ చూపించాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అయ్యా 2014 ఏది అప్పటికి ఇంకా మనం డివిజన్ అవ్వాలా, డివిజనే కాలా, స్టేట్ డివిజన్ కాక మునుపు ఇక్కడ ఒక సమ్మిట్ జరిగిందయ్యా బాబు. ఆ సమ్మిట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు నెక్స్ట్ మీటింగ్ ప్యారిస్ ఒప్పందంలో జరిగింది. ప్యారిస్ ఒప్పందంలో దేశాలు సంతకాలు పెట్టిన తర్వాత రాష్ట్రాలు మళ్ళా రెన్యూబుల్ ఎనర్జీ, స్టేట్ లో రెన్యూబుల్ ఎనర్జీ ఉండదు, రెన్యూబుల్ ఎనర్జీకి మినిస్టర్ లేడు. మళ్ళీ చెప్తాను, రెన్యూబుల్ ఎనర్జీకి స్టేట్ లో మినిస్టర్ ఉండడు, సెంటర్ లోనే ఉంటాడు. వాళ్ళు చేసిన అగ్రిమెంట్లు మా ప్రభుత్వంలో 2014-15కి మీరు క్యాన్సిల్ చేసేసి, మీరు ఈ రోజు క్యాన్సిల్ చేసేస్తే ఏది సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయొద్దని చెప్పినా, హైకోర్టు ఈ చెప్ప వాయించిన చేసిన దానికి మీరు క్షమాపణ చెప్పిన తర్వాత విద్యుత్ మీద, రెన్యూబుల్ ఎనర్జీ మీద మాట్లాడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఎమ్మెల్యే గారు మోడీ గారు ఎప్పుడు వచ్చారో విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఏ వాటికి శంకుస్థాపనలు చేశారో నాకైతే తెలియదు, ఆ భగవంతుడికి కూడా తెలియదు. కాబట్టి అందుకోసం విశాఖపట్నంలో 4 సీట్లు ఉంటే ఆ 4 సీట్లు 4 ముచ్చమటలు పంపించి తరిమి కొట్టారు విశాఖపట్నంలో. వచ్చిన మాట వాస్తవమే. వచ్చారు అదే వేదిక మీద నుంచి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్సిడర్ చేయండి, ఏపీ హామీలు నెరవేర్చండి సభా వేదికగానే అడిగారు. దేనికి 1,20,000 కోట్లు 2 లక్షల కోట్లు అంటున్నారు ఎమ్మెల్యే గారు. కానీ దేనికి శంకుస్థాపన చేశారో ఆ భగవంతుడికే తెలియాలి. నిజంగా వీళ్ళు అన్నట్టు మేమే చేశాం, ఒక 320 కోట్ల రూపాయలు ఒక అగ్రిమెంట్ జీవోని చూపించేసి మిగతా ప్రాజెక్టులన్నీ చంపేసి రాష్ట్రంలో ఏదైతే మ్యూచువల్ గ్రాంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ కి రైల్వే సంబంధించి మ్యూచువల్ గ్రాంట్ ఏదైతే ఉందో, నేను 15 ప్రాజెక్టులు చెప్తా. దాంట్లో మెయిన్ కడప బెంగళూరు ప్రాజెక్టు, ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో నుంచి ఇచ్చినటువంటి భూసేకరణ జరిగినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే ఇంకా 250 కోట్ల రూపాయలు కనుక ఇస్తే అది కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు. ఇలాంటివి వీళ్ళు చంపేసిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో 15 నుంచి 20 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం అంతా కలిపితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యూచువల్ గ్రాంట్ 2,000 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయలు ఉంటుంది. దాన్ని చంపేసి ఈ రోజు ఉదాహరణ తీసుకొచ్చి చెప్తున్నారు. ఈ రోజు కరోనా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు ఇచ్చిందంటే హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీని ఆ రోజు ల్యాండ్ అలొకేషన్ చేసేందుకు ఈరోజు వచ్చింది. ఇంకోటి అంతకంటే ఇంకా భయంకరమైన విషయం చెప్తా. విజయసాయి రెడ్డి కరోనాలో చేసినటువంటి అరాచకమైనటువంటి ఒక ట్వీట్ చెప్తా. అక్కడ ఏదైతే మెట్టెక్ పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో మెట్టెక్ పార్క్ సంబంధించి ప్రొడక్షన్ అక్కడి నుంచి కిట్లు అవన్నీ వస్తే మెట్టెక్ పార్క్ లోంచి ప్రొడక్షన్ రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంట. మెట్టెక్ పార్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎవరు అలొకేట్ చేశారండి? ఇట్ ఈస్ అబౌట్ 15 years బ్యాక్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ జీనోమ్ వ్యాలీ, అక్కడ మెట్టెక్ వచ్చింది, అక్కడి నుంచి కిట్లు వస్తే మా ప్రభుత్వం చేసింది. నవ్వులు పాలైపోయారు. ఒకటి రెండు కాదు. నేనేమంటా అంటే మీరు అపవాదు వేసే పత్రికలు కొన్ని ఉన్నాయి కదా, ఆ పత్రికను పక్కన పెడదాం, సాక్షిని పక్కన పెడదాం. యూ షో మీ ద డాక్యుమెంట్, న్యూట్రల్ గా ఉన్నటువంటి ఎనీ వీడియో క్లిప్పింగ్ ఆర్ ఎనీ పేపర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీ జియోస్, యూ షో మీ ద పబ్లిక్, యూ షో టు ద పబ్లిక్, దెన్ దే విల్ డిసైడ్. అంతే తప్ప మనమేదో మాట్లాడుకునేసి మన భుజాలు మనమే తడుక్కొని మన కాళ్ళు మనమే ముక్కొని నేనే దేవుణ్ణి అని చెప్పేసి దూరం లేకపోవడం ఎందుకు కొంటున్నా నేను. రైట్ చంద్రశేఖర్ గారు
అరిస్తే నిజాలు రావడం ఆయన నిజమవ్వు. విద్యాసాగర్ గారు ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఏం చేశారు చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ప్రాజెక్టులకి వాళ్ళు మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారని నేను చెప్పాను. అది కాదు అని చెప్పకుండా ఆ సమిట్ లో వచ్చినాయి అంటారు. ఒకవేళ సమిట్ లో వచ్చిన వారి మాటే కొంచెం సేపటికి సమిట్ అనుకున్నాం. ఎస్ ఓకే మీ ఉద్దేశంలో అనుకున్నాం. గట్టిగా మాట్లాడగలుగుతారు. అది సాక్ష్యం, అది చరిత్ర. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే వరల్డ్ బయోడైవర్సిటీ సదస్సు ఇక్కడ జరిగింది, హైదరాబాద్లో జరిగింది. మీరు అన్నట్టుగా మెయిన్ ఎజెండా అప్పుడు గ్రీన్ ఎనర్జీ, ఈ పునరుత్పాదక విద్యుత్తుని ఏ విధంగా డెవలప్ చేయాలి, సోర్సెస్ ఏంటి, ఈ కార్బన్ అలాగే నత్రజని ఉత్ప్రేరకాలు పెరిగిపోతున్నాయి కాబట్టి దీన్ని తగ్గించాలి వాతావరణం అనేది అప్పుడు మెయిన్ థీమ్. ఎందుకంటే రిపోర్ట్ చేశాను, దాన్ని సదస్సుకి హాజరయ్యాను కాబట్టి. విద్యాసాగర్ గారు మీ టైం వచ్చినప్పుడు చెప్పండి సార్, మీరు ప్రతిసారి మధ్యలో మాట్లాడతానంటే ప్రతిసారి కాదు కదా. మాట్లాడండి సార్. ఒక 2 విషయాలు, మీరు ఇంకొక సమయంలో వచ్చినాయి అంటేనే మీ సమయంలో రాలేదు అని అర్థం. ఫస్ట్ మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు మొట్టమొదటిది. రెండవది అఫీషియల్ గా ఒక పత్రికలో వచ్చినట్టుగా లేదా ఇంకొక పత్రికలో రానట్టుగా ఏదో చెప్తున్నారు. నేనేమంటున్నానంటే బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఆ రోజు ఏర్పాటైనట్టుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి పోటీ పడ్డా కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైంది మన రాష్ట్రంలో, సాధించింది మన రాష్ట్రం, అది మా ప్రభుత్వ హయాంలో వచ్చింది. దాంతోపాటు సిఐఎఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయమని కేంద్రం ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ నంబర్ 3106/62/22 అంటే 2022లోనే దాన్ని కేంద్రం గుర్తించి మనకిచ్చినట్టుగా కన్ఫర్మ్ చేస్తూ లెటర్ను కూడా మనం రిసీవ్ చేసుకున్నామంటే ఆ రోజే మనకు వచ్చినట్టు, ఈ రోజు కాదు. మీరు మొట్టమొదటిగా అడిగిన దానికి. రెండవ దానికి సంబంధించిన పత్రికా ప్రకటన గురించి చెప్తున్నాను నేను, సాక్షి పేపర్ గురించి చెప్పట్లా. విశాఖకు సంబంధించినటువంటి భూమిని మా ప్రభుత్వ హయాంలో రైల్వేకి భూమిని కేటాయిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది. కార్పొరేషన్ ఇచ్చింది, మా ప్రభుత్వం కాదు. రెండవది జీవో నంబర్ చెప్తున్నాం. జీవో నంబర్ కూడా నేను ఇక్కడ చెప్పాను. జీవో ఆర్ఐ నంబర్ 02 డేటెడ్ 2/1/2024. ఇది జీవో నంబర్. ఇది పత్రికలో వచ్చే ప్రకటన కాదు, అఫీషియల్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీవో. రెండవది కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి మన విశాఖపట్నం ప్రాంతంలో కొత్త రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మంజూరు చేస్తూ రాజ్యసభలో నాటి రైల్వే మంత్రి సమాధానం చెప్పినటువంటి డేటాను కూడా చూపిస్తున్నాను. నేనేమంటున్నానంటే ఒక్క విషయం సార్, 1200 ఎకరాల భూమిని మేము కేటాయించినట్టుగా రికార్డెడ్ గా ఎవిడెన్స్ తో సహా చూపించినా మీరు అబద్ధాలు అంటున్నారు. ఎస్, మేమేమంటున్నాం, మీ ద్వారా సాధించినట్టు మీ దగ్గర ఒక పేపర్ ఉంటే చూపించండి, నేను ఈ ఆధారాలు చూపిస్తున్నా. రెండవది హామీనే మీరు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో 10 టీవీ పొలిటికల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. చంద్రశేఖర్ గారు. ఎస్ సార్, విశాఖపట్నం మీద ఈరోజు విద్యాసాగర్ గారు మాట్లాడినా, మన లోకేష్ గారు మాట్లాడినా, విశాఖపట్నం కానీ లేదా ఉత్తరాంధ్రకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా హయాంలో ఒక ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ, మంచినీటి సదుపాయం ఏర్పాటు కానీ, దాంతోపాటుగా ఏటీసీ టైర్ల కంపెనీ అనకాపల్లిలో తీసుకొచ్చిన, ఇన్ఫోసిస్ని తీసుకొచ్చుకున్న, ర్యాండ్సన్కి తీసుకొచ్చిన, అట్లాగే అదానీ డేటా సెంటర్ని తీసుకొచ్చిన, తర్వాత టీసీఎస్ని తీసుకొచ్చిన, ఇవన్నీ మా ప్రభుత్వంలో జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు
ఆయన అధికారంలో ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వం ఉంది. ఆ రోజు కూడా ఇదే మోడీ గారి ప్రభుత్వంలో భాగస్వామి అయినా కూడా ప్రత్యేక హోదాని తీసుకురాలేదు, రైల్వే జోన్ని తీసుకురాలేదు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణని ఆపలేదు, విశాఖ ఉక్కుకి భూ కేటాయింపుల్ని గనుల కేటాయింపుని సాధించలేదు. ప్రైవేటు వ్యక్తి అయినటువంటి అదానికి ఆ రోజు మోడీ గారి ప్రభుత్వంలో 1000 ఎకరాల లీజు గనుల్ని కేటాయించినప్పుడు ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు కంపెనీలకి, ఉక్కు కర్మాగారాలకి ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ కర్మాగారం అయినటువంటి మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి సమైక్య ఆంధ్రాలో అసువులు బాసినటువంటి వారి మీద ప్రేమగాని ఉన్నట్టయితే 1 ఎకరా భూమిని, గనుల్ని కేటాయించేలాగా చేశారా? చేయలేదు కదా. ఇవాళ విశాఖ ఉక్కుకు సంబంధించి దుర్భరమైన పరిస్థితి ఉందంటే ఒక ఇంపార్టెంట్ మాట, విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ కర్ణాటకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి మొన్న మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసింది కర్ణాటక ప్రభుత్వంలో. మనకి విభజన హామీల్లో ఉన్నాయని గొప్పలు చెప్తున్నారే, బడాయికి పోతున్నారే, 1 రూపాయి మీరు సాధించకపోగా 1000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది వాస్తవం కాదా? జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది వాస్తవం కాదా? విశాఖ ఉక్కు కర్మాగారంకి సంబంధించినటువంటి కార్మికులు రోడ్డు మీదకి వచ్చి బైఠాయిస్తుంది నిజం కాదా? 10,000 రూపాయలు ఇస్తానని వాలంటీర్లకి చెప్పి పుట్టన బిడ్డకి పేరెట్ట పెడతామని చెప్పినటువంటి మీ ప్రభుత్వ పెద్దలు ఇవాళ వేరే వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డకి మీ పేరు ఎట్టబెట్టుకుంటున్నారని అడిగితే ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ పెద్ద పెద్దగా మాట్లాడితే నిజమైపోతుందా? అబద్ధం కాస్త. వాళ్ళ రాష్ట్రానికి 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది వాస్తవం కాదా? 6 నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి 6 పథకాల్లో సార్ 6 నెలల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు మేము చెయ్యలేదు, డేటాతో సహా వీరు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి డేటా కాపీలోనే ఉంది. 5 సంవత్సరాలకు కలిపి మేము 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని వీరిచ్చినటువంటి డేటాలో ఉంది. వీరిచ్చినటువంటి బడ్జెట్ కాపీలో పొందుపరచబడి ఉంది. 10 లక్షల కోట్లని చెప్పినటువంటి వీళ్ళు దానికి ఆధారాలు చూపించలేక అబద్ధాలు చెప్పారు. డిబేట్ క్లోజ్ చేసే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. క్యాపిటల్ మైన్స్ కేటాయింపులతో పాటు కర్ణాటకలో ఉన్న విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్కి 15,000 ఆర్థిక సాయం ప్రకటించినప్పుడు మరి విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రధాని ఏం మాట్లాడతారో అనేది మరి ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా మాట్లాడతారా? ఇంకొక ఇంపార్టెంట్ కూడా సార్, రైల్వే జోన్ కి సంబంధించి ప్రత్యేక హోదాలో ఉంది కదా. వాల్తేరు డివిజన్ అత్యంత ఆర్థికంగా బలమైనటువంటి డివిజన్, మనకి ఇంపార్టెంట్ డివిజన్. ఆ డివిజన్ లేకుండా ఆ డివిజన్ కూడా సౌత్ కోస్ట్ కి ఇచ్చేస్తుంటే న్యూ సౌత్ కోస్ట్ కి కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఆ జోన్ లోకి కలిపేలాగా ప్రయత్నం చేసినటువంటి క్రెడిట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకే దక్కుతుంది. వాల్తేరుకి సంబంధించి ఈ రోజు కొత్తగా ఏదైతే జోన్ ఏర్పాటు చేయబడుతుందో వాల్తేరు డివిజన్ ని కలుపుకొని ఏర్పాటు చేయబడుతుంది. ఆ ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. వీళ్ళు 2014 నుంచి 19 వరకు అమరావతి పేరుతోటి చేయడానికి తప్ప. వాల్తేరు డివిజన్ ఉండడం వేరు. వాల్తేరు డివిజన్ లో మెయిన్ ఫైనాన్షియల్ గా ఉపయోగపడుతున్న కిరండోల్, ఆ కిరండోల్ కేకే లైన్ కి సంబంధించిన అదంతా ఇక్కడ ఉండడం వేరు. ఇవాళ ఉంది సార్, ఉండేలాగా మా ప్రభుత్వం తెచ్చింది. మరి వీళ్ళు ఏమన్నా లోపాయికారి ఒప్పందాలు చేసి వీళ్ళ తప్పుల్ని కడుక్కోవడానికి మరి మోడీ గారితో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని కేంద్రంతో వదిలేస్తే పోరాటాలు చేస్తాం, వీధి పోరాటాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, ప్రజల వైపు నిలబడతాం. రాష్ట్రానికి సాధిస్తే ఖచ్చితంగా ఈరోజు ప్రధాని ఏదైనా మాట్లాడతారు. మేము చెప్పింది చెప్పండి. మీరు అసెంబ్లీలోకి 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 ఎందుకు సాధించాలి? ప్రత్యేక హోదా ఎందుకు సాధించాలా? ఎనర్జీ మా అదే ప్రశ్న 2019 నుంచి 2024 మధ్య మీకు కూడా ఏ ప్రశ్న వస్తుంది కదా? 2019-2024 మధ్య ఉన్న అధికారంలో ఉన్న మీకు కూడా అదే ప్రశ్న తలెత్తుంది కదా. స్టీల్ ప్లాంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చింది, ప్రైవేటీకరణ చేస్తాము, అమ్మేస్తాను. ఎవరి హాయంలో వచ్చింది? మా హాయంలో వచ్చిందా? దరిద్రం మీ హాయంలో వచ్చింది అది. కాబట్టి మీరు చెప్పండి.
మీ హయాంలో అలాంటి పార్టీ తోటి అలాంటి ప్రభుత్వం తోటి పొత్తు పెట్టుకున్నారు. మీ డిమాండ్ ఎక్కడ ఉంది? ఇవాళ మీరు బయటకు ఆపేమంటున్నారు. మరి ప్రధాని ఏం మాట్లాడితే చూద్దాం. ప్రధాని ఏం మాట్లాడితే చూద్దాం. బయటకు వస్తాం. ప్రధాని ఏం మాట్లాడతారు. ఇవాళ అలాంటి పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో సభ కూడా ఉంది కాబట్టి మరి ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారు, ఏం ప్రకటన చేస్తారు చూద్దాం. థ్యాంక్ యూ దిశార్ గారు. చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ రోజు ఆయన 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం రోడ్ షో తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో మోదీ మాట్లాడబోతున్నారు. మోదీ మరిన్ని వరాలు కురిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొంత అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి క్లారిటీ ప్రధాని ఇవ్వబోతున్నారు, తీపి కబురు చెప్పబోతున్నారన్న ఒక చర్చ అయితే కొంత జరుగుతున్న నేపథ్యంలో ఇంకేం చేయబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏం ప్రకటించబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసేటట్టుగా ప్రధాని మాట్లాడాలని కూడా మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. ఇది ప్రధాని మోదీ విశాఖ టూర్పై 10 టీవీ స్పెషల్ డిబేట్. నమో వైజాగ్. థ్యాంక్ యూ సార్.